This is a very sad time for all of us, and a detailed bulletin and this thing will be released tomorrow. So what is the condition? He is no more. He is no more. At what time it was? 7 o'clock, 7 p.m. 7 p.m. 10 minutes ago. What is the main health issue? उनका फूड पाइप का रिकंस्ट्रक्शन का मेजर सर्जरी हुआ था। उसके बाद उनका किडनी का प्रॉब्लम हुआ था, जो कि सपोर्ट चल रहा था। पर 10 मिनट के पहले, आज से अभी 10-15 मिनट पहले, उनको सडनली उनका हार्ट में प्रॉब्लम आया। हार्ट काम करना बंद किया। उसको हार्ट को बहुत रिवाइव करने की कोशिश किया गया, पर वो रिवाइव नहीं कर पाए। 7 बजे ही वॉज 7 बजे उनका डेथ हो गया। ठीक है, ये सर्जरी सर, व्हाट सर्जरी? ये अभी डिटेल्स अभी नहीं बता सकते। ठीक है, हाँ, ये डिटेल्स अभी मेरे पास नहीं है। ठीक है, दीज आर डिटेल्स जो बाद में फैमिली रिलीज करेंगे। दिस इज समथिंग पर्सनल टू द फैमिली। ओके, so this we cannot release right now. At what time body will be shifted? अभी तो बॉडी the family is there. अभी तो बॉडी अभी ICU में ही है। अभी वो ఫ్యామిలీ డిసైడ్ కరేగి బాడీ कैसे షిఫ్ట్। గంటలో అక్కడికి బాడీని తీసుకురావడం జరుగుతుంది। అలాగే రేపు టోటల్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్ చేస్తున్నాం। నో షూటింగ్స్, నో వర్క్స్। ఇప్పుడే మేము తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున, ఫిల్మ్ ఫెడరేషన్ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది। కాబట్టి మీరందరూ సహనం పాటించి ఇంటి దగ్గరకు వస్తే 30 గంటలో బాడీని అక్కడ తీసుకొని వస్తాం। థ్యాంక్ యూ। దాసరి సినీ రంగానికి మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా మనకంటూ ఒక పాత్రను సృష్టించుకున్నాడు, కష్టపడ్డాడు, పనిచేశాడు, ఏ బాధ్యత తీసుకున్న అంకిత భావంతో చేసిన వాడు దూరం కావటం బాధాకరం। ముద్రగడ గారి అంశంలో ఆయనతో మాట్లాడితే ఆయనే మొట్టమొదటిగా చొరవ తీసుకొని అందరినీ కలిపేటటువంటి కార్యక్రమం చేశారు। ఒక చలనచిత్ర పరిశ్రమకే కాదు, రాజకీయ రంగానికి కూడా ఒక పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి వ్యక్తి। అనేక ఉద్యమాలకి ఆయన ప్రోత్సాహం, ఆయన ఆలోచన విధానం పనిచేసింది। అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగినటువంటి అంశం। ఎందుకంటే చలనచిత్ర రంగంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు, అలాగే రాజకీయ రంగంలోనూ ప్రముఖులు ఉన్నారు। కానీ చలనచిత్ర రంగంలోనూ రాజకీయ రంగంలోనూ రెండింటిలోనూ ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు, అరుదైనటువంటి వ్యక్తి। అలాంటి వ్యక్తి మరణించటం నిజంగా కేవలం చలనచిత్ర రంగానికే కాదు, రాజకీయ రంగానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది। ఆయన మరణించటం వ్యక్తిగతంగా మాబోటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి నష్టం। ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తే కాసేపు కూర్చుని మాట్లాడి ఆయన సలహా తీసుకొని, దాసనారాయణరావు గారు ఇలా చెప్పారు, వీళ్ళు వెళితే బాగుంటుందని మేము అనుకునే 10 మందితో మాట్లాడుకునేటటువంటి ఒక మంచి వాతావరణం ఇవాళ లేదు అనే బాధ మా మనసుల్లో ఉన్నది। ఆయన మరణించటం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికే కాదు, రాజకీయానికే కాదు, భారత చలనచిత్ర రంగానికి కూడా తీవ్రమైనటువంటి లోటుగా మేము భావిస్తున్నాం। ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని సందర్భంగా తెలియజేస్తాం।